భారత జట్టు సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ఇచ్చేశారు. ఇప్పటికే టీ20ల నుండి జరిగిన కింగ్ ఇకపై వన్డేలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. 14 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్ కెరీర్లో తనకు సహకరించిన వారందరికీ అతడు ధన్యవాదాలు తెలిపారు. తనకు ఎంతో ఇష్టమైన టెస్టులకు వీడ్కోలు పలకడం భావోద్వేగంగా ఉందన్నారు. కోహ్లీ రిటైర్మెంట్ నిర్ణయంతో అభిమానులు షాక్లో ఉన్నారు. ఫామ్, ఫిట్నెస్ ఉన్నా ఇలా ఎందుకు చేశాడంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో టెస్టులో కోహ్లీ నెలకొల్పిన రికార్డులు, బ్యూటిఫుల్ నాక్స్ను గుర్తు చేసుకుంటున్నారు. లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని నుండి నాయకత్వ పగ్గాలు అందుకున్న విరాట్ 2014 నుండి 2022 వరకు కెప్టెన్గా టెస్ట్ టీంను అద్భుతంగా నడిపించారు. ఆ తర్వాత రోహిత్ శర్మ జట్టు సారథ్య పగ్గాలు తీసుకున్నారు. అయితే సుదీర్ఘ ఫార్మేట్లో గత 3 ఏళ్లుగా కేవలం ఆటగాడిగానే ఉంటూ వచ్చిన కోహ్లీ అనూహ్యంగా ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టెస్ట్లో కెప్టెన్గా వ్యవహరించారు. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆడలేదు. అతడికి బదులు శుభ్మన్ గిల్ టీంలోకి వచ్చారు. ఈ టెస్టుకు సారథిగా ఉన్న పేసర్ బుమ్రా వెన్నునొప్పితో 2వ రోజు ఆట నుండి వైదొలిగారు. దీంతో మిగతా మ్యాచ్ మొత్తం విరాట్ కెప్టెన్గా వ్యవహరించారు. అతడి సారథ్యంలో సిరాజ్, ప్రసిద్ధ్, నితీష్ రెడ్డి చెలరేగి బౌలింగ్ చేశారు. ఒకవైపు మాటలతో ఆసీస్ను కవ్విస్తూనే మరొక వైపు బౌలర్లలో జోష్ నింపారు విరాట్. ఆఖరి టెస్టును సారథిగానే ముగించారు. రైట్గా విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్కు క్రికెట్ ప్రపంచంలోనే పెద్ద దుమారాన్నే రేపింది. అతడు ఎందుకు ఇంత ఫిట్నెస్ కలిగి ఉన్న వ్యక్తి ఇంత ఫాస్ట్గా ఎందుకు రిటైర్మెంట్ ఇచ్చాడని చెప్పి చాలా మందిలో చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా అనుమానాలు కూడా రేకెత్తిస్తూ ఉన్నాయి. సో దీని గురించి మనం డిస్కస్ చేయడానికి మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి సుధీర్ గారు. చెప్పండి, ఎలా ఉన్నారు? ఎస్, బాగున్నానండి. సో ఏం చెప్తారండి, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ ఒక షాక్ గురి చేస్తుంది. ఇంకా అతనికి ఫిట్నెస్ ఉంది అంటే 14 ఏళ్ల టెస్ట్ కెరీర్లో కోహ్లీ ఎన్నో రికార్డులు అందుకున్నాడు. సో టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా కూడా ఉన్నాడు. సో ఇంకా అతను చాలా ఆటలు ఆడతాడని అనుకున్నాము, బట్ ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారి టెస్ట్ రిటైర్మెంట్ ఇచ్చేయడం జరిగింది. సో అందరికీ షాక్ గురి చేసింది. సో ఏం చెప్తారు అసలు, ఎందుకు దీని వెనక చాలా మందికి, చాలా క్రికెట్ అభిమానులకి అందరికీ కూడా డౌట్స్ ఉన్నాయి. అసలు కోహ్లీ ఇవ్వడానికి, రిటైర్మెంట్ ఇవ్వడానికి ఇంకేదో రీజన్ ఉంది అని చెప్పి బయట ఒక న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. వెల్, ఆ న్యూస్ అయితే అఫ్ కోర్స్ నేను అనుకుంటా అందులో పెద్ద ఏం అవన్నీ కొంచెం రూమర్స్ లాగానే మనం అనుకోవాలి. అంత పెద్ద నిజం ఉండకపోవచ్చు. బికాస్ అంత గొప్ప క్రికెటర్ ను ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండరు. పర్సనల్ గానే అతను తీసుకున్నటువంటి డెసిషన్, అది ఇస్ ఓన్ డెసిషన్ గానే మనం అనుకోవాలి. హిమబిందు ఈస్ బిన్ ఫెంటాస్టిక్ క్రికెటర్, అందరికీ తెలిసిందే. ఫెంటాస్టిక్ కెరియర్ కొనసాగింది. 14 years టెస్ట్ కెరియర్ లో అద్భుతమైనటువంటి విజయాలు యాజ్ ఎ కెప్టెన్ గా అందించి పెట్టాడు. యాజ్ ఎ ప్లేయర్ గా ఎన్నో ఉన్నాయి అసలు. యాక్చువల్గా మైల్ స్టోన్స్ 1 కాదు 2 కాదు. బట్ నేనేమనుకుంటానంటే అతని పర్సనల్ డెసిషన్ గానే మనం దాన్ని భావించాలి. ఎందుకంటే లాస్ట్ మంత్ నుంచి కూడా మనం ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం అసలు యాక్చువల్గా చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ అజిత్ అగర్కర్ తో కూడా అతడు మంతనాలు జరుపుతూనే ఉన్నాడు. టెస్ట్ మ్యాచెస్ నుంచి నేను వైద్యులకు ఛాన్స్ ఉందని చెప్పి. సో మనకు సడన్ గా అనిపించిందని కానీ, బట్ లాస్ట్ 1 month నుంచి అయితే ఈస్ బీన్ కంటెంప్లేటింగ్ టు రిటైర్ అన్నటువంటి ఒక న్యూస్ అయితే మనం రీసెంట్ గా విన్నాం. సో విల్ లెట్ us రెస్పెక్ట్ ఇట్ యాక్చువల్లీ. బట్ యా, అబ్సల్యూట్లీ ఇట్స్ అ షాక్ టు బిలియన్స్ ఆఫ్ హిస్ ఫ్యాన్స్. క్రికెట్ ఫ్రాటర్నిటీకి అంతా కూడా ఒక షాక్, అందులో డౌట్ లేదు. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా హిమబిందు, అతనిలో మనం ఇప్పుడు అతని ప్లే చూసినట్లయితే ఇంకా 1-2 years వెరీ గుడ్ క్రికెట్ లెఫ్ట్ ఇన్ హిమ్ అండి. ఈవెన్ రెడ్ బాల్ క్రికెట్ లో కూడా ఇంకా కొనసాగే క్వాలిటీస్ అన్ని కూడా మనకు పుష్కలంగా కనబడుతున్నాయి. ఫిట్నెస్ ఉంది. ఇప్పుడు ఐపీఎల్ లోనైతే దుమ్ము రేపుతున్నాడు. రియల్ గా చెప్పాలంటే మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు. సో అందుకనే అతని ఫ్యాన్స్ అందరం కూడా షాక్ కాక తప్పలేదు. బట్ అది పర్సనల్ డెసిషన్ గా అతడు ఎప్పుడైతే ప్రకటించాడో, దెన్ లెట్ us రెస్పెక్ట్ ఇట్ యాక్చువల్లీ. సో ఐ థింక్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు మిస్ హిమ్. డెఫినెట్ టెస్ట్ మ్యాచెస్ ఇంకా వన్డేలో అయితే కొనసాగబోతున్నాడు. దట్స్ ఇన్ ఫ్యాక్ట్ గ్రేట్ న్యూస్ ఫర్ ఆల్ ది క్రికెట్ ఫ్యాన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. బట్ విల్ బి మిస్సింగ్ హిమ్ ఇన్ టెస్ట్ మ్యాచెస్ అండి. మరి రీకన్సిడర్ చేసుకుంటాడంటే చేసుకునే ఛాన్సెస్ అయితే ప్రెసెంట్ కనబడుతుంది. ఎస్, అంటే సుధీర్ గారు, అంటే టెస్ట్ క్రికెట్ కంటే విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే ముందే ఢిల్లీ రంజీ కోచ్
శరణ్దీప్ సింగ్తో కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా శక్తివంతంగా ఆడతా, ఇంకొక 200 300 సెంచరీస్ నేను చేస్తాను, ఇంకొన్ని రోజుల పాటు నేను మ్యాచ్లో కొనసాగుతా అని చెప్పి ఆయనతో చెప్పడం కూడా జరిగింది. సో ఆయనతో లేదు, మంచిగా ఇంగ్లాండ్లో వెళ్ళి నేను చేస్తాను, భారత్ తరపున ఆడతాను, నా మంచి ఫిట్నెస్ ఉంది, ఇంకా బ్యాక్ టు బ్యాడ్ ఇది మంచి దీంతో బూస్టింగ్తో ఆడతానని చెప్పి సడన్గా అంటే ఏమై ఉంటుంది? ఆయన నిన్న మాట్లాడిన స్టార్ స్పోర్ట్స్ న్యూస్తో కూడా ఆయన మాట్లాడుతూ లేదు అసలు ఇదంతా షాకింగ్గా ఉంది, నాతో కూడా కొద్ది రోజుల క్రితమే ఈ రిటైర్మెంట్ ప్రకటించే కొద్ది రోజుల క్రితమే నాకు ఈ విషయం కూడా నాతో మాట్లాడడం జరిగింది పర్సనల్గా అని చెప్పి ఆయన కూడా న్యూస్లో చెప్పడం జరిగింది. మరొకటి ఏంటంటే ఏమైందో అది, దాంతో పాటు కూడా మరొక విషయం ఏం చెప్పాడంటే ఫ్యామిలీ విషయంలో కూడా అతడు ఇప్పుడు చిల్లని ఇద్దరు పెరుగుతూ ఉన్నారు. సో ఆ విషయంలో కూడా కొంచెం ఎమోషనల్ గా అవుతున్నాడు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవలు అందించడం ఒక ఎత్తు అయితే, అదే రకంగా ఫ్యామిలీకి కూడా ఇంపార్టెంట్ గా రోల్ ప్లే చేయాలన్నటువంటి ఒక దాన్ని కూడా అతడు వ్యక్తపరిచాడు. దాన్ని కూడా మనం కాదనకూడదు. సో అది కూడా నేను అనుకుంటాను మనం కొంచెం కన్సిడర్ చేయాల్సిందే, బికాస్ హిస్ చిల్డ్రన్ ఆర్ గ్రోయింగ్ యాక్చువల్లీ. అండ్ అతడు అఫ్ కోర్స్ ఇప్పుడు కాకుండా కానీ ఇంకా 1-2 years తర్వాత రిటైర్డ్ అయ్యే దాని విషయంలో చర్చలు మీరు అన్నట్టుగా కొనసాగించారు. బట్ సడన్ గా ఈ 1 month లో ఏం జరిగిందన్న విషయం అయితే మనకు పర్సనల్ గా తెలియదు, పర్టికులర్ గా తెలియదు. నేను అనుకుంటాను అది ప్యూర్లీ హిజ్ ఓన్ డెసిషన్ లాగానే కనబడుతుంది. ఎందుకంటే చూడండి, అటువంటి క్రికెటర్ అంత గ్రేట్ క్రికెటర్ ని ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండరండి. చాలా మంది ఏమంటారంటే గంభీర్ కొత్త వాళ్ళని కోరుతున్నాడు, విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ కి ఆల్రెడీ కొంచెం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని చెప్పి. ఐ డోంట్ థింక్ ఇట్ హ్యాపెండ్ విత్ విరాట్ కోహ్లీ. రోహిత్ శర్మ విషయంలోనైతే అబ్సల్యూట్లీ అతడు ఒకటి టెస్ట్ మ్యాచెస్ లో ఫామ్ అనేది కోల్పోతూ ఉన్నాడు, తర్వాత అంత పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపడం లేదు కనుక ఐ థింక్ ఇట్ వాస్ జస్ట్ బిట్ ఆఫ్ ఫోర్గాన్ కంక్లూజన్ లాగా కనబడింది. బట్ విరాట్ కోహ్లీ విషయంలో ప్యూర్లీ ఐ థింక్ హి హస్ టేకెన్ ఆన్ హిస్ ఓన్ అనిపించింది ఆ డెసిషన్ అయితే. ఎందుకంటే ఐ థింక్ కొంచెం ఎమోషనల్ గా అవుతున్నాడు ఫ్యామిలీ విషయంలో కూడా విరాట్ కోహ్లీ. సో దానికి కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. గంభీర్ లాంటి కోచ్ నేను అనుకుంటాను విరాట్ కోహ్లీ లాంటి ఒక అద్భుతమైనటువంటి క్రికెటర్ ఉండాలి అని కోరుకుంటాడు, కానీ ఉండకూడదని ఎప్పుడు కోరుకోడు. ఎందుకంటే అతడు ఉన్నట్లయితే యంగ్స్టర్స్ కూడా ఒక మంచి వాతావరణం, అట్మాస్ఫియర్ అనేది ఏర్పడుతుంది పవిలియన్ లో కానీ ఆన్ ద ఫీల్డ్ కానీ. సో అటువంటి క్రికెటర్ ఆడాలని అందరు కోరుకుంటారు. ఈవెన్ బీసీసీఐ కూడా అతన్ని లాస్ట్ మంత్ నుంచి ఎప్పుడైతే బీసీసీఐకి కొంచెం ఇన్స్ట్రక్షన్స్ అంటే సూచనలు ఇస్తూ వచ్చాడో అప్పటి నుంచి కూడా బీసీసీఐ అతన్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉంది, ఆడాలి, ఇంకొక కపుల్ ఆఫ్ సిరీస్ ఆడితే బాగుంటుందని చెప్పి. బికాస్ ఇంకా యంగ్స్టర్స్ కొంచెం మెచ్యూర్ కావాలంటే విరాట్ కోహ్లీ లాంటి క్రికెటర్స్ ఉన్నట్లయితే ఇట్ కుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ దిస్ థింగ్ పర్సనల్ డెసిషన్ లాగానే కనబడుతుంది. ఎవరు కూడా అతన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా లేదు. నేను అనుకుంటాను అటువంటి క్రికెటర్ని ఎవరు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడు. బికాస్ అతను ఆడినంత వరకు ఆడించేవాళ్ళు బీసీసీఐ, రియల్ గా చెప్పాలంటే అన్ని క్వాలిటీస్ అతను ఉన్నాయి. అంత గొప్ప క్రికెటర్ కనుక ఐ డోంట్ థింక్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి అతడు ఇలా రిటైర్మెంట్ తీసుకోవాల్సి వచ్చిందని చెప్పి నేను మాత్రం అనుకున్నాను. అంటే చాలా వరకు బీసీసీఐ వాళ్ళు, మాజీ కెప్టెన్స్ అందరూ కూడా ఆయన రిటైర్మెంట్ ప్రకటించకుండా ఉండడానికి చాలా వరకు ట్రై చేశారని చెప్పి ఒక న్యూస్ అయితే వచ్చింది. సో అవన్నీ కూడా తిరస్కరిస్తూ కూడా తన రిటైర్మెంట్నే తను ప్రకటిస్తూ వచ్చాడు. ఒక టఫ్ సిరీస్ కంటే ముందు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బిందు మెంటల్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్ అసలు. యాక్చువల్గా జస్ట్ వన్ డే మ్యాచెస్ కు తర్వాత మీకు T20 మ్యాచెస్ కు టెస్ట్ మ్యాచెస్ కు చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. టెస్ట్ మ్యాచెస్ లో ఆడేటప్పుడు టోటల్ డిఫరెంట్ ఒక అట్మాస్ఫియర్ ఉంటుంది కనుక అతడు మేబీ ఒక స్ట్రెంత్ లేనట్టుగా భావించి ఉంటాడు. బికాస్ అతడు స్వయంగా కూడా ప్రతిసారి చెప్తూ ఉంటాడు క్రికెట్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ అనేది అఫ్ కోర్స్ సెకండరీగా వస్తుందని చెప్తాడు. సో అదేమన్నా కారణమై ఉంటుందా? ఎందుకంటే 5 టెస్ట్ మ్యాచెస్ ఆడుతున్నారు, లాంగ్ సిరీస్, తర్వాత ఇప్పుడు టఫ్ సిరీస్, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఐపీఎల్ కంటిన్యూస్ గా 2-3 months నుంచి ఆడడం. సో ఇవన్నీ కూడా నేను అనుకుంటాను అతన్ని కొంచెం ఏమైనా ఫోర్స్ చేసే పర్సనల్ గా ఒక ఫీలింగ్ కూడా అందరికీ కలుగుతుంది. బట్ యా అఫ్ కోర్స్ అటువంటి క్రికెటర్ అనౌన్స్ చేయడంలో అందరు కూడా ఎవరు కూడా హ్యాపీగా ఉండరు కనుక అందరు కూడా రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఇంకా రీకన్సిడర్ చేసుకోవాలి, రివర్స్ తీసుకోవాలి తన డెసిషన్ అని చెప్పి ఫ్యాన్స్ తర్వాత గొప్ప క్రికెటర్లు అందరూ కూడా కోరుతున్నారు. బట్ ఐ డోంట్ థింక్ విల్ టేక్ హిస్ డెసిషన్ బ్యాక్ అన్న ఒక సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఇఫ్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫైనల్ దిస్ థింగ్ ఐ థింక్ వీ హావ్ టు రెస్పెక్ట్ ఇట్, దట్స్ ఇట్. ఎస్, అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీని రీప్లేస్ చేయగల నెక్స్ట్ ఎవరంటే ఎవరు చెప్తారు సుధీర్ గారు? ఒకటి హిమబిందు, చూడండి మనకు ఎవ్రీ జనరేషన్ లో ద గుడ్ థింగ్ ఫర్ ఇండియన్ క్రికెట్ ఏంటంటే వీ హావ్ గాట్ సమ్ ఫెంటాస్టిక్ క్రికెటర్స్ అండి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ late 70s నుంచి చూసుకున్నట్లయితే గవాస్కర్, కపిల్ దేవ్ ఒక యుగంలో, తర్వాత అజరుద్దీన్, సచిన్ టెండూల్కర్, తర్వాత మీకు ద్రావిడ్, లక్ష్మణ్, ధోని, గంగూలీ,
ఆ జనరేషన్ తర్వాత విరాట్ కోహ్లీ యొక్క జనరేషన్ కొనసాగింది రోహిత్ శర్మతో పాటు. అండ్ విరాట్ కోహ్లీ అఫ్ కోర్స్ హ్యాడ్ ద లయన్స్ షేర్ ఇన్ దట్ పర్టికులర్ పీరియడ్ లో, డౌటే లేదు. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా 2014 నుంచి 15 నుంచి ముఖ్యంగా 20 వరకు ఆ 4-5 years లో 20 సెంచరీస్ సాధించాడు. తను సాధించినటువంటి 30 సెంచరీస్ లో ఆ పీరియడ్ లోనే అన్ని ఎక్కువగా వచ్చాయి. వన్ డే మ్యాచెస్ తీసుకున్నా, మీరు టెస్ట్ మ్యాచెస్ తీసుకున్నా, విక్టరీస్ ఉన్నాయి, మైల్ స్టోన్స్ ఒకటి తర్వాత ఒకటి యూనో సర్పాస్ చేస్తూ వచ్చాడు, అధిగమిస్తూ వచ్చాడు. సో దట్ పీరియడ్ వాజ్ ఫెంటాస్టిక్, ఒక పర్పుల్ ప్యాచ్ లాగా కొనేదాన్ని. బట్ 2020 నుంచి మీరు చూసుకున్నట్లయితే కోవిడ్ తర్వాత అఫ్ కోర్స్ కొన్ని రోజులు కొంచెం క్రికెట్ కూడా జరగలేదు. ఆ తర్వాత అతని పర్ఫార్మెన్స్ లో కొంచెం యావరేజ్ తగ్గుతూ వచ్చింది. లాస్ట్ 2023 నుంచి చూడండి, ఓన్లీ 2 సెంచరీస్ స్కోర్డ్ యాక్చువల్లీ. సో ఎవ్రీ గ్రేట్ క్రికెటర్ కెరియర్ అట్లా ఉంటుందండి. ఎవరీ గ్రేట్ స్పోర్ట్స్ పర్సన్ కెరియర్ లో ప్రతిసారి కూడా గ్రాఫ్ అనేది అప్పుడు కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఈవెన్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ కంటే ముందు కూడా హిమబిందు మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ 27-28 innings లో ఐ డోంట్ థింక్ ఈ స్కోర్డ్ సెంచరీ. సో అలా కామన్ అండి, అది మనం దాన్ని అది తీసుకోకూడదు. సో నేనేమనుకుంటానంటే ఎవ్రీ జనరేషన్ లో ఇండియాకు క్రికెటర్స్ లభిస్తున్నారు. ఇప్పుడు సచిన్ తర్వాత విరాట్ కోహ్లీని చూసాం. విరాట్ కోహ్లీ 81 సెంచరీస్ సాధించారంటే మామూలు విషయం కాదు. దాదాపుగా సచిన్ ను కొంతవరకు మరిపించాడు, డౌటే లేదు అందులో. ఎలానైతే గవాస్కర్ ను టెండూల్కర్ మరిపించగలిగాడు, రికార్డ్స్ విషయంలో సచిన్ టెండూల్కర్ ను కూడా విరాట్ కోహ్లీ మరి ఆటలో అన్నిట్లలో కూడా బికాస్ అన్ని క్వాలిటీస్ అతను ఉన్నాయని చెప్పి నిరూపిస్తూ వచ్చాడు. సో ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ లో కూడా మంచి క్రికెటర్స్ ఉన్నారు లేదండి. ఇప్పుడు శుభ్మన్ గిల్ ఇస్ గుడ్ యాక్చువల్లీ, బట్ ఇట్ విల్ టేక్ టైమ్. అంటే ఇమీడియట్ గా రోహిత్ కోహ్లీ తర్వాత కోహ్లీని చూడబోతున్నాం అనేది దట్ కాంట్ హ్యాపెన్ యాక్చువల్లీ. బికాస్ టెండూల్కర్ తర్వాత కోహ్లీ లాగా కావడానికి కూడా ఇట్ సమ్ టైం పట్టింది, అంత ఈజీగా కాలేదు. ఫస్ట్ సిరీస్ లో ఫెయిల్యూర్, ఆ తర్వాత సెకండ్ సిరీస్ లో ఎవరు రాణించినప్పుడు అతను సెంచరీ సాధించడం చూసాం ఆస్ట్రేలియాలో. తర్వాత ఇంగ్లాండ్ 2014 లో వెళ్ళినప్పుడు ఈ డింట్ హ్యావ్ ఎ గుడ్ టైం యాక్చువల్లీ. ఆ తర్వాత తను ఒక మెచ్యూర్డ్ క్రికెటర్ గా అయ్యి ఒక అద్భుతమైనటువంటి స్కోర్స్ చేస్తూ వచ్చాడు ప్రతి ఫార్మాట్ లో కూడా. సో అలాగే నేను అనుకుంటాను ఉన్న బెంచ్ ఆఫ్ స్ట్రెంత్ లో మాత్రం టాలెంట్ ఉంది. మీరు యశస్వి జైస్వాల్ తీసుకున్నా కానీ, లేకుంటే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ అఫ్ కోర్స్ అతనికి ఇంకా కొంచెం మ్యాచ్యూరిటీ ఎక్కువగా ఉంది, ఈజ్ కొంచెం మోర్ ఎక్స్పీరియన్స్ ప్లేయర్. అండ్ అట్లా రాహుల్ ఉన్నాడు. బట్ ఇమీడియట్ గా కోహ్లీని చూడాలంటే మాత్రం అది సాధ్యం కాదు. ఇమీడియట్ గా టెండూల్కర్ తర్వాత టెండూల్కర్ మాత్రం చూడలేము. కోహ్లీ లాగా కావడానికి కూడా ఇట్ టుక్ సమ్ టైం నేను చెప్పినట్టుగా. సో బట్ దెర్ ఈస్ టాలెంట్ అండి. మేబీ ఇన్ ఫ్యూచర్ లో సూర్యవంశీ లాంటి ప్లేయర్స్ కూడా రావచ్చు, ఆయుష్ మాత్రే రావచ్చు, తర్వాత ఆర్య రావచ్చు. ఇండియన్ బెంచ్ స్ట్రెంత్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఆ విషయంలో మాత్రం ఎటువంటి డౌట్స్ ఎవరికి లేవు. బట్ ఇట్ విల్ టేక్ టైం అండి. ఇమీడియట్ గా మాత్రం ఆ ప్లేస్ ని రిప్లేస్ చేయాలంటే ఇట్ కాంట్ హ్యాపెన్ అండి. ఇట్ కాంట్ హ్యాపెన్. రోహిత్ శర్మను మాత్రం రిప్లేస్ చేయలేసారా? అటువంటి స్వాష్ బ్యాక్లింగ్ క్రికెటర్ ను రిప్లేస్ చేయాలంటే అంత ఈజీ కాదు. బికాస్ ఈజ్ హ్యాడ్ ఈజ్ ఫెంటాస్టిక్ కెరియర్ అంతే. ఎస్, అంటే విరాట్ కోహ్లీ అండి టెస్ట్ మ్యాచెస్లో ఇప్పుడు లేకపోవడం కొంత లోటుగా చూడొచ్చు అంటారా? డౌటే లేదు హిమబిందు. బికాస్ ఇంగ్లాండ్ సిరీస్ దట్టు ఇట్స్ టఫ్ సిరీస్ అండి. ఇంగ్లాండ్ లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ మ్యాచ్ లో ఓడించారు. ఆ తర్వాత అఫ్ కోర్స్ ఇండియా ట్రెమెండస్ కంబ్యాక్ చేయగలిగింది. అండ్ ఇంగ్లాండ్ లో ఓడించడం అనేది అంత ఈజీ కాదు. బికాస్ అందరికీ టెక్నికల్ గా ఎంత సౌండ్ ఉన్నా కానీ కొంతమందికి కొన్ని చిన్న ఇష్యూస్ ఉంటాయి. మూవింగ్ బాల్ ఆడడంలో కష్టపడుతుంటారు. ఈవెన్ విరాట్ హ్యాడ్ దట్ ప్రాబ్లమ్ ఇన్ ఇంగ్లాండ్ ఇన్ 2014. ఇప్పుడు శుభ్మన్ గిల్ ను మనం ఇంత ప్రేజ్ చేస్తున్నాం కదా, శుభ్మన్ గిల్ కూడా నేను అనుకుంటాను ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఎగ్జామినేషన్. ఒకవేళ సడన్ గా అతన్ని క్యాప్టెన్ చేసినట్లయితే డబుల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అతని పైన. అండ్ యశస్వి జైస్వాల్ అఫ్ కోర్స్ హీ లుక్డ్ గుడ్. అందరికంటే ఆస్ట్రేలియాలో కొంచెం ఫస్ట్ చక్కగానే కనబడ్డాడు. దో హీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ సౌత్ ఆఫ్రికా, హీ ప్లేడ్ బెటర్. సో మీకు శ్రేయస్ అయ్యర్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ అతన్ని కన్సిడర్ చేసినట్లయితే టెస్ట్ మ్యాచెస్ లో అతనికి కొన్ని వీక్నెసెస్ ఉన్నాయి. సో నేను అనుకుంటాను మూవింగ్ బాల్ ఆడడంలో అందరూ కూడా ఎక్స్పర్ట్స్ గా ఉండరు. మీకు ఈవెన్ గవాస్కర్ తర్వాత మీకు టెండూల్కర్ లాంటి వాళ్ళకు కూడా కొంచెం టైం పట్టింది, ద్రావిడ్ లాంటి వాళ్ళకు. బట్ దే గాట్ అడ్జస్టెడ్ వెరీ క్విక్లీ అండి. సో శుభ్మన్ గిల్ లాంటి ప్లేయర్స్ కు అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నా కానీ ఇంగ్లాండ్ లాంటి సిరీస్ లో నేను అనుకుంటాను అంత ఈజీ కాకపోవచ్చు. బికాస్ 5 టెస్ట్ మ్యాచెస్ అనేది ఒక బిగ్ ఎగ్జామినేషన్ ఫర్ ఆల్ దీస్ యంగ్స్టర్స్. ఇప్పుడు ఈ 2 ప్లేసెస్ ను భర్తీ చేయడానికి అయితే ఇమీడియట్ గా ఎవరు క్రికెటర్స్ లేరు. విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ యొక్క ప్లేసెస్ ను భర్తీ చేయడానికి. అండ్ వాళ్ళ ప్లేస్ లో ఎవరు ఆడే కానీ డెఫినెట్లీ దే విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్ అండి, డౌట్ లేదు. ఇప్పుడు కరుణ్ నాయర్ అఫ్ కోర్స్ కన్సిడర్ చేయవచ్చు టెస్ట్ మ్యాచెస్ లో ఎక్స్పీరియన్స్ ను. కానీ బాల్ మూవ్ అవుతున్నప్పుడు, స్వింగ్ అవుతున్నప్పుడు ఒక డిఫరెంట్ టెక్నిక్ కావాలి, డిఫరెంట్ అప్రోచ్ కావాలి. సో అలా ఆడడంలో ఇప్పుడు ఎవరికైనా ఇమీడియట్ గా స్పెషల్ టాలెంట్ ఉంది అంటే ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ దట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దే విల్ బి మిస్డ్ అండి, డౌటే లేదు. వాళ్ళ యొక్క ప్లేసెస్ ని రిప్లేస్ చేయడం ఇమీడియట్ గా కష్టం కనుక దే విల్ బి మిస్డ్ ఇన్ ఎ వెరీ బిగ్ వే, అందులో డౌటే లేదు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి సుధీర్ గారు.